గొల్లపల్లి రిజర్వాయర్ చుట్టూ నడుస్తున్న పొలిటికల్ గోల తెలంగాణలో రీసౌండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తి కోసమే గొల్లపల్లి రిజర్వాయర్ కడుతోందని బీఆర్ఎస్ భగ్గుమంటూ ఉంటే, రిజర్వాయర్ నిర్మించుకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ కి దిగింది. మాకొద్ది గొల్లపల్లి రిజర్వాయర్ అంటున్నారు సమీప గ్రామాల ప్రజలు. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి చీర్కాపల్లి శివారుల్లో రిజర్వాయర్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 103 రోజులుగా నిరసన చేస్తున్నారు. రిజర్వాయర్ వస్తే తమ భూములు పోతాయని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ కూడా గొల్లపల్లి రిజర్వాయర్ అవసరమే లేదంటోంది. రిజర్వాయర్ వ్యతిరేక దీక్షలకు సంఘీభావం పలుకుతూ అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. నిన్న రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కమిషన్ల కోసం గొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ కడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ అనవసరంగా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఈ రైతుల ఉసురు పోయిద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లిని ప్రతిపాదించింది. కానీ ఎప్పుడైతే ఏదుల పూర్తయిందో, ఏదుల పూర్తయిన తర్వాత మెమో నంబర్ 7871 డేటెడ్ 29/2018 నాడే గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఏదుల నుంచే నీళ్లు బారుతాయని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దనడం కరెక్ట్ కాదంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను కాసుల కోసమే కట్టారా అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ కడితేనే రైతులకు మేలు జరుగుతుందన్న జూపల్లి బీఆర్ఎస్ ఈ విషయాన్ని కావాలనే రాజకీయం చేస్తుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ ఏమంటాడు, గొల్లపల్లికి అవసరం లేదు, ఆల్రెడీ ఏదుల రిజర్వాయర్కి వెళ్ళి నీళ్లు ఇస్తామని అన్నాడు. ఏదుల రిజర్వాయర్ అంటే పాలమూరు లిఫ్ట్. పాలమూరు లిఫ్ట్ 12 లక్షల ఎకరాలు, 90 టీఎంసీ. ఈ 12 లక్షల ఎకరాలకు మీరు కట్టిన రిజర్వాయర్ 60 టీఎంసీ. శ్రీశైలం నీళ్లు ఉంటే, మనం పంపించిన నీళ్లు ఉంటే జూరాలకు, భీమాకు, నెట్టెప్పాడుకు నీటి ఎద్దడిగా నీటి ఇబ్బంది ఉండదు కదా. మొత్తంగా ఓవైపు గొల్లపల్లి రిజర్వాయర్ వద్దే వద్దంటోంది బీఆర్ఎస్, మరోవైపు కట్టే తీరుతామంటోంది కాంగ్రెస్. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.